హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి, చేతి పచ్చడి గురించి చెప్తున్నాను. ముందుగా 10-12 పచ్చిమిర్చి వేయించుకోవాలి. దాంట్లోనే ఆ పెనంలోనే ఫ్రెష్గా ఉన్న గోంగూర కడిగేసి క్లీన్ చేసి వేయించుకోవాలి. దీంట్లో నీరు ఊరుతుందండి, లేకపోతే కొద్దిగా నీరు పోసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చిమిర్చి, చింతపండు, కొద్దిగా సరిపడా ఉప్పు, 10-12 రెబ్బలు వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని నూరుకోవాలి. దాంట్లోనే ఈ ముద్ద వేసి కచ్చాపచ్చాగా నూరేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు అన్నీ వేసి బాగా వేగాక ఈ ముద్ద వేసి కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది గోంగూర. చూస్తుంటేనే మనకి చాలా చాలా నోరు ఊరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.